రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలు నీకు గురులుగా మారేనా ఆకలి తీర్చగ తల్లి నన్ను కలుకావే చెల్లెమ్మ ఆశతో వెళ్ళి వాలితే నీకు గురులే చెరలమ్మ ఆకలి తీర్చగ తల్లి నన్ను కలుకావే చెల్లెమ్మ ఆశతో వెళ్ళి వాలితే నీకు గురులే చెరలమ్మ గుండెలో గుచ్చి మంటలో కలిసి మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ్మ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ్మ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో పావురమా ఓ పావురమా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ నీటి మాలిన మనుషుల ప్రేమలో నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దానం తీరట చెల్లెమ్మ నిన్ను చూడక నీ ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే నీ బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడుగా తీరని చెల్లెమ్మ నేనంటాను ఇప్పటి వరకు పాటిన లోకపు ప్రేమల గురించి మరి నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచినా గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచినా గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తం కాచి ప్రేమ లేక నీకు రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసే యేసు రాజు కనుడే దేవునికి మహిమ కలుగును గాక సొలొమోను భలే జ్ఞానం కలిగిన వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే తను రాజుగా నియామకమైన దినాల్లో ఒక రాణి ఆయనది జ్ఞానం ఎంతో తెలుసుకోవాలని వచ్చింది ఆమెను గురించి ఎవరు మాట్లాడటంలా అందరూ మహాజ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె మనస్సులో కలిగిందట ఎక్కడికి వెళ్ళిన ఈ మధ్య సొలొమోను సాల్మన్ అని పేరు వినబడుతుంది ఈట అసలు జ్ఞానం ఆయన జ్ఞానం తెలుస్తుందామని ఆ రాణి మనసులో ఆలోచన కలిగింది అందరూ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా భలే జ్ఞానం గలవాడు భలే జ్ఞానం కలిగినాడు భలే జ్ఞానం కలిగినాడు ఇప్పుడు అక్కడ ఒక ఆయన గొప్పడు ఉన్నాడు అందరూ చెప్తున్నారు అనుకోండి రెండు ఆలోచనలు వస్తాయి ఒకటి చూద్దామని ఆలోచన వచ్చింది
లేదా రెండోది ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని ఆలోచన వస్తుంది. అందరూ ఎక్కడికి వెళ్ళినా సొలొమోను జ్ఞానమును గురించి మాట్లాడుతుంటే తన మనస్సులో కలిగింది, అసలు ఆయన జ్ఞానం ఎంతో నేను తెలుపుతానని ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. పోతూనే కోట్లు ఖరీదు చేసే బంగారపు వజ్రాలు ఆభరణాలు ఎన్నెన్నో తీసుకొని పోతూ ఉన్నాడు. తను వెళ్ళే మార్గం మధ్యలో తన మనసుకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఆయన జ్ఞానం కలిగినడో లేదు ఇట్టే ఏం చేస్తానని ఆమె పోతూ పోతూ చెట్టుకు పూసిన ఒక పువ్వు కోసుకుని వెళ్ళింది. రాజా, మీ దగ్గరికి ఆ రాణి వచ్చింది, మీకు జ్ఞానం తెలుసుకోవాలని. సొలొమోను రమ్మన్నాడు. ఆ లోపలికి వచ్చింది. సొలొమోను ముందు టేబుల్ మీద 2 పూలు పెట్టి, ఒకటే చెట్టుకు పూసింది, రెండోది ఏమో సొంతగా తయారు చేసింది. రాజా, మీరు చేతితో తాకకుండా ముక్కుతో వాసన చూడకుండా ఈ 2 పూలలో ఏది చెట్టుకు పూసిందో ఏది మేము తయారు చేసామో మీరు చెప్పగలిగితే మీరు జ్ఞానం కలిగిన వారిని నేను ఒప్పుకుంటాను అన్న. ఇక సొలొమోను దానికెళ్ళి తీక్షణంగా చూస్తున్నాడు. పూలకెళ్ళి ఏమనుకుంటుంది, ఓడిపోతాడు ఓడిపోతాడు ఓడిపోతాడని. ఈలోగా సొలొమోను అన్నాడు, ఎవరక్కడా? పని వాళ్ళు వచ్చారు. చిత్తం ప్రభు, మీరు వెళ్ళి మన పూల తోటలో నుండి మన పూల తోటలో నుండి ఒక తేనె తీగను పట్టుకురండి. తేనె ఈగ అనకూడదు, తేనె తీగ. ఏదనండి ఒకసారి. ఈగల 5 రకాలు, తీగలు 2 రకాలు. ఈగల వల్ల మనిషికి ప్రమాదం, తీగల వల్ల మనిషికి ఆరోగ్యం. తేనె తీగను పట్టుకురండి అని చెప్పాడు. పనివాడు పరుగుని వెళ్ళాడు, తేనె తీగను పట్టుకొచ్చాడు. ఆ తేనె తీగ సొలొమోను తన చేతితో తీసుకొని ఈ 2 పూలు వాసన చూపించి గదిలో వదిలేశాడు. అది చూనెగిరింది, రివ్వున గదంతా తిరిగి వచ్చింది, ఒక పువ్వు మీద వాలింది. వెంటనే సొలొమోను అన్నాడు, ఏ పువ్వు మీద వాలిందో అది చెట్టుకు పూసిన పువ్వు అని చెప్పాడంట. దేవుని స్తోత్రం చెప్పాడు. ఆమె బలి ఆశ్చర్యపోయింది. ఎంత పెద్ద సమస్యని అది తేలిక పరిష్కరించాడు. తేనెటీగ ద్వారా చెప్పేశాడని ఇక ఆయన జ్ఞానాన్ని మెచ్చుకొని సంపద అంతా ఇచ్చేసిందంట.